హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ ఎడ్యుకేషన్స్. నా పేరు సాయి. నేను రీజనింగ్ చెప్తూ ఉంటాను. ఇది రీజనింగ్ యొక్క ఫస్ట్ వీడియో అని అనుకోవచ్చు. మనం పోయిన వీడియోలో బేసిక్ మ్యాథ్స్ అని ఒక వీడియో పెట్టాను స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మీద. అవన్నీ మీరు నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నాను. స్క్వేర్స్ 1 to 30 స్క్వేర్స్, క్యూబ్స్ 1 to 15 క్యూబ్స్ నేర్చుకుని ఉండాలి. ప్రస్తుతానికైతే ఈ వీడియోకి వాటితో అవసరం లేదు. ఈ వీడియోలో మనం ఇప్పుడు ప్రస్తుతం రీజనింగ్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ముందర ఒక అవగాహన అనేది ఉంటుంది కదండి రీజనింగ్ మీద. ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేంటిది అనేది ప్రతి టాపిక్ ఏంటో చెప్తాను. ఆ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ కూడా ఎట్లా ఉంటాయి అనేది కూడా చెప్తాను. అర్థమయ్యే విధంగానే అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఏమేమి టాపిక్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఎక్కడితో స్టార్ట్ చేయాలి అంటే సిరీస్ అండి. సిరీస్ అంటే ఒక 4 నెంబర్లు ఇస్తారు, 5వ నెంబర్ కనుక్కోమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, డాష్ అని ఇచ్చారు. బ్లాంక్ అంటే డాష్ అంటే 1 తర్వాత 2 వచ్చింది, 2 తర్వాత 3 వచ్చింది, 3 తర్వాత 4 వచ్చింది, 4 తర్వాత ఏమొస్తుంది అని అడిగారు. అంటే ఏమని చెప్తారు? 5 అని చెప్తారు. దాన్ని ఒక సిరీస్ అంటారు. సిరీస్లో క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారు. అదే సిరీస్లో లెటర్ సిరీస్ కూడా ఉంటాయి. ఇందాక మనం నెంబర్ మీద చెప్పాను కదండి, 1, 2, 3, 4 అనేది. ఇప్పుడు లెటర్ మీద ఉంటుంది. లెటర్ అంటే తెలుసు కదండి, ఆల్ఫాబెట్స్ A, B, C, D, నెక్స్ట్ ఏం వస్తుంది అంటే ఈ మోడల్లో అడగడం జరుగుతుంది. అంటే మరీ ఇంత సింపుల్గా అడగరు. ఆ మోడల్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. ఇట్లా లెటర్ సిరీస్ కూడా ఉంటుంది. సిరీస్లోనే నెంబరు అట్లా లెటర్. ఇది చాలా ఈజీ అయిపోతుంది మీకు కనుక బేసిక్స్ కనుక వస్తే కనుక. అదే బేసిక్స్ అంటే ఏంటి అని అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఎనాలజీ. ఎనాలజీ అని అంటే మీరు సిరీస్ నేర్చుకుంటే కనుక ఎనాలజీ డెడ్ ఈజీ అయిపోతుంది. ఎనాలజీ అంటే 1కి 2 ఇచ్చాం. 1 అనే నెంబర్కి 2 అనే నెంబర్ వచ్చింది. 3 అనే నెంబర్కి ఏ నెంబర్ వస్తుంది అని అడిగారు. 1 అనేది 2 ఇచ్చారు. 1 అనే నెంబర్కి 2 అనే నెంబర్ ఇచ్చారు. 3కి ఏ నెంబర్ వస్తుంది అని అడిగారు. 1 తర్వాత ఏమొచ్చింది? 2, కాబట్టి 1కి 2 ఇచ్చారు. 3 తర్వాత ఏమొస్తుంది? 4, కాబట్టి 3కి మనం 4 అనే నెంబర్ ఇవ్వాలి. ఇట్లా అడుగుతారు. అట్లానే లెటర్ ఎనాలజీ అంటే ఇంకా మళ్ళీ ఆల్ఫాబెట్స్ ద్వారా సేమ్ ఇట్లానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్, కోడింగ్, డీకోడింగ్ ఇవన్నీ ఉంటాయి. కోడింగ్, డీకోడింగ్ అని అంటే ఏదో పేరే పెద్దదిగా ఉంటుంది, కానీ సిరీస్, ఎనాలజీ వస్తే కోడింగ్, డీకోడింగ్ చాలా ఈజీ అయిపోతుంది. 1, 2, 3, 4 అని ఒక నెంబర్ ఇచ్చారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అని ఇచ్చారు. దాని తర్వాత ఏమొస్తుంది అంటే కనుక 1, 2, 3, 4 తర్వాత 5, 6, 7, 8 వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక నెంబర్ రావాలి కదా. అంటే ఏం రావాలి? ఆ నెంబర్ ఏమై ఉండాలి? 9, 10, 11, 12 అనేది వచ్చి ఉండాలి. ఇదే కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద లెటర్స్ మీద కూడా ఉంటుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్లో అర్థమైంది కదండి. నెక్స్ట్ టాపిక్ అంటే ఇప్పటిదాకా మనం ఎన్ని టాపిక్స్ క్లోజ్ అంటే మాట్లాడుకోవడం జరిగింది? 3. నెక్స్ట్ 4th టాపిక్ ఏంటి అంటే క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అని అంటే ఇదేదో పెద్ద వర్డ్, కానీ క్లాసిఫికేషన్ అంటే ఆడ్ వన్ అవుట్ అని అర్థం. ఆడ్ వన్ అవుట్ అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి అంటే 1, 2, 3, ఏ అని ఇచ్చారు. ఏంటండి? 1, 2, 3, ఏ. ఈ 4ట్లో ఏది ఆడ్ వన్, ఏది వింతగా ఉంది? 1 అనేది నెంబరే, 2 అనేది నెంబరే, 3 అనేది నెంబరే, ఏ అనేది ఒక్కటి లెటర్. ఆ ఒక్కటే విచిత్రంగా వింతగా ఉంది కాబట్టి దాన్ని ఆడ్ వన్ అవుట్ అని అంటాం మనం. ఏదైతే వింతగా విచిత్రంగా ఉంటుందో, ఏ నెంబర్ అయితే, ఏ లెటర్ అయితే, దాన్ని మనం ఆడ్ వన్ అవుట్. దాన్ని మనం పట్టుకోవాలి. దాన్ని మనం ఆప్షన్ టిక్ పెట్టాల్సి ఉంటుంది. దీన్ని ఆడ్ వన్ అవుట్ అంటారు. క్లాసిఫికేషన్ అంటే ఇదే. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ అనే టాపిక్. ఇప్పటిదాకా మనం 4 టాపిక్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇది 5వ టాపిక్, డైరెక్షన్స్ అంటే దిశలు, దిక్కులు అంటే అట్లానే చెప్తారు. ఇప్పుడు ఒక మనిషి ఒక 5 కిలోమీటర్లు తూర్పు దిశగా నడిచాడు. దాని తర్వాత ఎడమ పక్కకి తిరిగి 5 కిలోమీటర్లు నడవడం జరిగింది. ఇప్పుడు తను ఏ దిశ వైపు ఉన్నాడు?
ఏ దిక్కు వైపు ఉన్నాడు, తూర్పా, పడమరనా, లేకపోతే ఉత్తరమా, లేకపోతే దక్షిణమా, ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా అని అడుగుతాడు. వీటిని డైరెక్షన్స్ అని అంటారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాలెండర్. ఏంటంటే క్యాలెండర్ అంటే ఏమిటి అని అంటే ఎట్లా ఉంటాయంటే క్వశ్చన్స్, బలానా 2014 ఫిబ్రవరి 21న ఏ రోజు వచ్చింది అని అడుగుతాడు. బలానా 2014 ఫిబ్రవరి 21 నాడు ఏ రోజు వచ్చింది అని ఇప్పుడు అడుగుతాడు. ఈ 2025లో దేనికి అడుగుతాడో తెలియదు కానీ అడుగుతాడు. మనం అది ఆ రోజు ఏంటో అనేది మనం తెలుసుకోవాలి. అది కూడా చాలా ఈజీ, జస్ట్ కొంచెం థియరీ అర్థం చేసుకుంటే కనుక జస్ట్ నోట్ లెక్కలు చేసేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాలెండర్ అయిపోయింది కదా. క్యాలెండర్ అయిపోయిన వెంటనే క్లాక్ అని ఒకటి ఉంది. క్లాక్ అంటే ఏంటి అని అంటే మీకు క్లాక్ తెలుసుకోగలండి, గుండ్రంగా 1 2 3 4 5 6 8 9 10 11 12 అని 12 ఉంటాయి, 12 అంకెలు ఉంటాయి. వాడు ఏమని అడుగుతాడు, 120 అనేది ఇప్పుడు టైము, 120 అనేది ఇప్పుడు టైము, 1:20 ఇప్పుడు టైము. ఈ టైంకి మినిట్స్ హ్యాండ్, హవర్స్ హ్యాండ్ అని 2 ఉంటాయి. మినిట్స్ హ్యాండ్ అంటే ఏంటంటే 20 నిమిషాల మీద ఉండేది మినిట్స్ హ్యాండ్. హవర్స్ హ్యాండ్ అంటే గంటలు, అంటే కనుక చాలా మెల్లిగా తిరుగుతుంది చిన్నది, దాన్ని హవర్స్ హ్యాండ్ అంటారు. ఈ మినిట్స్ హ్యాండ్కి హవర్స్ హ్యాండ్కి ఉన్న యాంగిల్ ఎంత అని అడుగుతారు. అర్థమైందా? 1:20 ఉన్న మినిట్స్ హ్యాండ్, హవర్స్ హ్యాండ్ యొక్క యాంగిల్ ఎంత అని అడుగుతారు. ఇది చాలా 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 ఈజీ. ఏదో యాంగిల్ అనే ఒక పెద్ద వర్డ్ ఏదో వాడారు కానీ ఒక చిన్న ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములాలో మనం నెంబర్ పెట్టడమే. ఈ ఫార్ములా కూడా ఏదో పెద్దది ఉంటుందని అనుకోవద్దు, చాలా చిన్నది. ఆ వీడియో వచ్చినప్పుడు చెప్తాను. దీని గురించి ఇప్పటి నుండి భయపడడం, ఆలోచించడం అట్లా చేయొద్దు. జస్ట్ ఇది అవగాహన వీడియో మాత్రమే. రీజనింగ్ అంటే ఎట్లా ఉంటుంది, చాలా సింపుల్గా నేర్చుకుంటారు. మీరు ఆ బేసిక్స్ నేర్చుకోండి చాలు, వచ్చేస్తుంది అంతటదే ఇది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే బ్లడ్ రిలేషన్స్, అంటే బంధుత్వాలు. అంటే ఇప్పుడు మీరు ఒకరితో చెప్తారు, అతను మా అన్నయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ అబ్బాయి అని చెప్తారు. అతను మీకు ఏమి అవుతాడు అని ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. అతను ఏమవుతాడు, మీ మనవడు అవుతాడా, లేకపోతే మీ ముని మనవడు అవుతాడా అనేవి ఇట్లాంటి క్వశ్చన్లు. అవన్నీ నేను బ్లడ్ రిలేషన్స్ కొంచెం చాలా, అంటే మీకు అంతా తెలిసిందే, కాకపోతే ఆలోచించడంలో కొంచెం స్పీడ్ అనేది ఉండాలి. అందుకనే దీన్ని బ్లడ్ రిలేషన్స్ అనేది కొంచెం ఆలోచించాల్సిన పార్టే, కానీ చాలా ఈజీ, నేర్చుకోవడానికి ఈజీగానే నేర్చుకుంటారు. అట్లానే మీరు చేయడం కూడా ఈజీగానే చేసేస్తారు. కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది మీకు చేయడానికి, మనకైనా మీకైనా కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ ఈ బ్లడ్ రిలేషన్స్ అనేది చాలా ఈజీ నేర్చుకోవడానికి. అయితే ఆన్సర్ తెప్పించడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ చాలా ఈజీ నేర్చుకుంటారుగా, మీకు తెలుస్తుంది ఆ వీడియో వచ్చినప్పుడు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ఎనాలజీ అను వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్ అని ఉంటుంది. వర్డ్ అంటే ఏంటి, మామూలుగానే మీకు తెలుస్తుంది. ఇది ప్రైమ్ మినిస్టర్ అంటే అదొక వర్డ్. దీంట్లో క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇండియాకి ప్రైమ్ మినిస్టర్, మరి అమెరికాకి ఎవరు అని అడుగుతారు. ఇండియాకి ప్రైమ్ మినిస్టర్, ఇండియా ఇచ్చి ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఇచ్చాం అంటే ఇండియాకి ప్రధానమంత్రి, అమెరికాకి ఎవరు అని అడుగుతారు. ఇండియా ప్రధానమంత్రి అని ఇచ్చాడు. దాని తర్వాత అమెరికా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కాబట్టి అమెరికాకి, ఇక్కడ ఇండియాలో వచ్చేసి ప్రధానమంత్రికి ఎక్కువ పవర్లు ఉంటాయి. మరి అమెరికాలో పవర్స్ ఎవరికి ఉంటాయి, ప్రెసిడెంట్కి ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఉంటుంది. మరి ఆడ్ మ్యాన్ అవుట్ ఓట్స్లో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను. యాపిల్, మ్యాంగో, గ్రేప్స్, అట్లానే రోజ్, ఇవి 4 ఓట్స్. యాపిల్, మ్యాంగో, గ్రేప్స్, రోజ్ 4. ఈ 4 తేడాది ఏంటి, కొంచెం వింతగా ఉన్నది, విచిత్రంగా ఉన్నది, రోజే కదా. ఆ రోజ్ అనేది ఎట్లా చెప్పారు అని అంటే, మిగతా 3 వచ్చేసి పళ్ళ పేర్లు, అవన్నీ ఫ్రూట్స్ పేర్లు. యాపిల్, మ్యాంగో, గ్రేప్స్ అనేవి ఈ 3 ఫ్రూట్స్ పేర్లేగా. రోజ్ అంటే గులాబీ అనేది ఒక పువ్వేగా. 3 ఫ్రూట్స్ ఇచ్చాం, 1 ఫ్లవర్ ఇచ్చాం. ఫ్లవర్ అనేది కొంచెం వింతగా ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తాం. ఓకేనా? వర్డ్స్ మీద ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు దీన్ని. ఇందాక వర్డ్ ఎనాలజీ, ఇది వర్డ్స్ మీద ఆడ్ మ్యాన్ అవుట్. అర్థమైంది కదండి. ప్రస్తుతానికైతే మనం
మన వాళ్ళకి ఈ రీజనింగ్ ఇంతవరకునే ఉంటుంది. నెక్స్ట్ సిల్లాగిజం అనేది కూడా ఉంటుంది. సిల్లాగిజం అనేది చాలా మెయిన్ పెద్ద టాపిక్. అది మనము చేయగలుగుతాము, కాకపోతే చాలా ఎక్కువసేపు నేర్చుకోగలుగుతాము. అది కూడా చెప్తాను, ఈజీగానే ఉంటుంది. కాకపోతే చేయడం అనేది కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. ఇవన్నీ నేర్చుకొని ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేసరికి 90% అటెంప్ట్ చేసేస్తాం. 25 బిట్లకి ఒక 23 బిట్లు 22 బిట్లు అయిపోతాయి. సిల్లాగిజంకి వచ్చేసి 2 బిట్లు కానీ 1 బిట్ కానీ ఖచ్చితంగా వస్తుంది. అది కూడా ఈజీగానే ఉంటుంది. అది కూడా చెప్పేద్దాం అంతసేపు. అది 2 వీడియోలో చెప్తాను. నేర్చుకోవడం మీకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అని అయితే నేను చెప్పను. నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయడం డిఫికల్ట్గా ఉంటుందని చెప్తా ఈ విషయంలో అయితే. మొత్తానికైతే రీజనింగ్ అయితే ఇదేనండి. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే కనుక లైక్ చేయండి. మీలాంటి విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అట్లానే మీకు కనుక హెల్ప్ఫుల్గా ఉంటుంది, మాకు సపోర్ట్ చేయాలనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి రీజనింగ్ ఫస్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెంబర్ సిరీస్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తాను. అది రావాలంటే ముందుగానే మీకు బేసిక్ మ్యాథ్స్ వీడియోస్, స్క్వేర్స్, క్యూబ్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవన్నీ కూడా వచ్చి ఉండాలి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.